హలో, నేను మీ లక్కీ శ్రీ. ఈరోజు మనం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నిన్నే మూవీ చూసాను అనమాట. నిన్న మూవీకి వెళ్ళొచ్చాను నిన్న నైట్. సూపర్గా ఉంది సినిమా అయితే. సినిమాలో మనం సెగ్మెంట్ వైజ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ గ్రేస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే బాస్ గ్రేస్ గురించి మాట్లాడేంత రేంజ్ మన ఎవరికి కూడా లేదన్నమాట. ఓకేనా. చిరు కామెడీ టైమింగ్ అసలు పీక్స్ అన్నది. సో ఆయన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. సినిమాకి వెళ్ళామా చూసి వచ్చామా ఆనందం. ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, దేవుడు నాకు ఇది కావాలని కోరుకోవాలి. అలా బాస్ సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే, సినిమాకి వెళ్ళామా చూసి చిరుని రెండు కళ్ళ నిండా చూసామా వచ్చామా అన్నట్టు తప్పించి ఇంకా చిరు సినిమాకి పేరు పెట్టే ప్రయత్నం అనేది మనం చేయకూడదు అనమాట. ఆ తర్వాత మన డైరెక్టర్ గురించి అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే, చిన్న కాన్సెప్ట్ ని కూడా మనుషులు మనకి కామన్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం తగ్గకుండా ఎలా తీయాలని తెలిసింది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అసలు ఎక్కడ నేర్చుకున్నారో కానీ అదే ఆయన పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట. అండ్ కామెడీ అనేది ఆయన స్ట్రెంత్ కూడా. సో సినిమా ఒక 2-3 అవర్స్ మీరు సినిమా హాల్లో కూర్చుని చాలా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఎక్కడ అంటే సంక్రాంతికి ఒక మన ఇంట్లో విందు భోజనం ఎలా ఉంటుందో థియేటర్ లో మనకి పెట్టే విందు భోజనం అనేది ఈ మన శంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి సినిమా అనమాట. ఇంకా మ్యూజిక్, భీమ్స్ గారి మ్యూజిక్ సూపర్ గా ఇచ్చారు. సో అంటే మీకేం చెప్పక్కర్లా, ఇంకా 2.5-3 గంటలు మీరు థియేటర్ లో కూర్చున్నంత సేపు కూడా ఓన్లీ సినిమా ఆ ప్రపంచంలో ఉంటారంతే. ఇంకా కథ గురించి చెప్పాలి అంటే, స్టోరీ ఏమి పెద్ద తోపు స్టోరీ ఏం కాదు. అంత బాస్ గ్రేస్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, భీమ్స్ గారి మ్యూజిక్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. సో సంక్రాంతికి ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా వెళ్ళి, అంటే మనం ఈ రోజు అందరికీ కూడా ప్రతి మిడిల్ క్లాస్ వాడికి కూడా అరే ఎంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తున్నాము, సినిమా బాగోకపోతే ఏంటి అనే ఒక చిన్న భయం కూడా ఉంటుంది మిడిల్ క్లాస్ కి జనాలందరికీ కూడా. సో మీరు పెట్టే డబ్బులు ఫుల్ గా పైసా వసూలు అవుతాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఎలాగైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మన వెంకటేష్ గారిది చూసి అందరూ కూడా నవ్వుకున్నారు మనస్ఫూర్తిగా, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఈ సినిమాలో మెయిన్ వెంకటేష్ గారి క్యామియో గురించి కూడా చెప్పాలి. ఎస్పెషల్లీ చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని ఒక ఫ్రేమ్ లో చూడడం అనేది మనందరికీ కూడా చాలా హ్యాపీని ఇస్తుంది అనమాట, ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాలో ఇద్దరు కూడా చాలా గొప్ప హీరోలు ఒక ఫ్రేమ్ లో క్యామియోకి ఒప్పుకోవడం అనేది వెంకటేష్ గారి పెద్ద మనసుకి ఒక నిదర్శనం. సో సో వీళ్ళిద్దరూ ఉన్న ఫ్రేమ్స్ ఏవైతే కూడా సూపర్ గా ఉంటాయి అనమాట. అంటే ప్రతి యాక్టర్ కూడా సినిమాలో చాలా బాగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని చేశారు. సో ఇట్స్ ఫుల్ మీల్స్, అంటే మీకు సంక్రాంతి ఫుల్ మీల్స్ అనుకోవచ్చు మీరు. స్పెషల్ థాలీ మీకు అనిల్ రావిపూడి గారు అన్ని కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఇంకా మ్యూజిక్, పాటలు, డాన్స్, ఎమోషన్ అన్ని కూడా సూపర్ అన్నమాట. సో డాన్సెస్ కూడా మన ఆట సందీప్ గారు మంచి కొరియోగ్రఫీ చేశారు, అది కూడా సూపర్. ఆయన కూడా మంచి ఇంకా అవకాశాలు రావాలి, ఇంకా మంచి ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంత మంచి సినిమాని ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ తెలుసుకుంటూ, అండ్ బాస్ కి సెల్యూట్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద సంక్రాంతి.